ఆయన కృపలో మనము బలపరచబడటానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాలకై దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క ప్రశస్తమైన దినము దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనమందరము చేరి ఆయన స్తుతించుట ఎంతో ధన్యత. మరి రాత్రి 50 నిమిషాలు ఉంది మెసేజ్, అంత టైం అయిందని తెలియలేదు. 30 నిమిషాలే టైము ఈ పరిచర్యలో, 30 నిమిషాల లోపే. మరి కొన్నిసార్లు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అయితే చూసుకోవాలి. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ కూడా 13, 14, 15 తారీఖుల్లో 13 రాత్రి, 14 ఉదయం 2 పూటలు, ఉదయం మధ్యాహ్నం కూడా పరిచర్య ఉంటుంది. మరి సాయంకాలం మరి పరిచర్య ఉంటుంది. అట్లా మనం 7 పరిచర్యలు కలిగి ఉంటాం. 13 రాత్రి, 14 ఉదయం 2 పరిచర్యలు, 15 ఉదయం 2, 15 రాత్రి 1, 16వ తారీఖు కూడా 14, 15, 6 పరిచర్యలు అండి. మొదటి రోజు 1 ఉదయం, సాయంకాలం కూడా ఉంటుంది. అంటే మధ్యాహ్నం సెషన్ కూడా ఉంటుంది, లంచ్ బ్రేక్ తర్వాత ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే 7 పరిచర్యలు, రోజుకు 3 వర్తమానాలు దైవ సేవకులు ఇస్తారు. హల్లెలూయా. మరి భోజన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక, అంటే మధ్యాహ్నం కంపల్సరీ చేయాలి. రాత్రి కూడా మన యొక్క బడ్జెట్ని బట్టి మరి వెజ్ మీల్స్ వీళ్ళైతే లాస్ట్ రోజు నాన్ వెజ్ ప్రిఫర్ చేద్దాం. దాని కొరకు మీరు ప్రార్థించండి. మీరు ఏ విధంగా వాటిని మీరు ఆ మీటింగ్ కొరకైన విషయాల్లో పాలు పొందగలరు మీరు నిశ్చయించుకోమని మనం చేస్తూ ఉన్నాను. రెండవది, మీటింగ్స్ కొరకైన ప్రార్థన అనేది తప్పకుండా మీరు ఇంకా భారంతో చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే రేపటి పరిచర్య కొరకైన సిద్ధపాటు మీరు కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మరి ఆ మీటింగ్స్లో పాటలు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన దేవ 502వ నెంబర్ పాట, తర్వాత ప్రియుడని ప్రేమ పాదములు చేరేది నెమ్మది నెమ్మది, ఒక 5 పాటలు. మరి స్త్రీల సమాజం, పురుషులు కూడా మరి వాళ్ళు వచ్చి పాడే అనుభవాలు కాకుండా 5 పాటలు తప్పకుండా మనం పాడాలి. అవి మిగతా వ్యక్తులు కూడా వచ్చిన వాళ్ళు పాడతారు. మన సంఘ బిడ్డలు లేచి నిలబడి పాటలు పాడాలి. మరి చక్కగా మనం సిద్ధపడాలి. మరి వీడియో తీస్తాము, దాన్ని మనం అప్లోడ్ చేస్తాం కనుక క్రమంగా ఉండాలి చక్కగా. అదేనండి. మరి అలాగూ మీరు సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడో చెప్పాను 14, 15 మీరు సెలవు ట్రై చేయమని. మరి మీరు సిద్ధపడండి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోండి. మంచి దైవజనులు మన మధ్యకు వస్తూ ఉన్నారు. మంచిది. మరి ఈరోజు మన యొక్క ధ్యాన భాగము, ఒకసారి అందరికీ వందనాలండి. ఈరోజు మరి రేపు సండే కనుక చాలా తక్కువ టైం నేను వాక్యాన్ని ప్రకటిస్తాను. సీయింగ్ గాడ్ త్రూ లవ్. ప్రేమ ద్వారా, ప్రేమను బట్టి దేవుని మనం చూడగలం. దేవుడు ప్రేమయే ఉన్నాడు అని మనం చూసాం. గాడ్ ఈజ్ లవ్. దేవుని మనం ఎలా అనుభవించగలమంటే దేవుని ప్రేమే. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి మనం ఆయనను ఎరగగలము. గాడ్ ఈజ్ లవ్. ఎంత ప్రేమ అంటే మనము పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినంత ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమా 5:8. పాపాత్ములుగా
కొరకు ఎవరు ప్రాణం పెట్టగలరు? ఎవరు కూడా పెట్టరు. ఒక విలువలేని వ్యక్తి కొరకు ప్రాణత్యాగం ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఒక మంచి వ్యక్తి కాలిని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు. కానీ మనము దుర్మార్గులమైనప్పటికీ కూడా, పాపాత్ములమైనప్పటికీ కూడా, చెడ్డవారమైనప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించి మనలను రక్షించడానికి తాను అప్పగించుకున్న గొప్ప దేవుడు. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16 వరకు ఉన్న దేవుని మాటలు అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వరకు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని మనము ఎలా చూడగలము? సీయింగ్ గాడ్ త్రూ లవ్. ప్రేమ చేత, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఆయన ప్రేమను పొందుకొని మనము ఆయన ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవుని మనము చూచే వారముగా ఉంటాము. ప్రేమ లేనివాడు ఎప్పటికీ దేవుని చూసి ఉండలేదు అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుడు. కనుక ఈ 12వ వచనములో ఏ మానవుడును ఎప్పుడునూ దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమైనది. మనము దేవుని అనుభవించగలం, చూడలేము. స్తోత్రం. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, ఆయన అదృశ్యుడైన దేవుడు. కానీ ఆయన మనం అనుభవించగలం. ఈ గాలిని మనం చూడలేము, కానీ ఎవ్రీ సెకండ్ మనం ఎలా బ్రెత్ అనేది మనం శ్వాస నిశ్వాసలు బయటికి లోపలికి ఎలాగైతే మనము ఈ గాలిని పీలుస్తూ ఉన్నామో దాన్ని మనం చూడలేకుండా ఎలా అనుభవిస్తున్నామో అలాగే ఇది మనం జీవించటం కొరకైన ఇవ్వబడింది. అలాని గాలి దేవుడు కాదు. గాలిని దేవుడిగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు ఆయన్ని మనము అనుభవించగలము. దేవుని మనం ఏం చేయగలం చెప్పండి? అనుభవించగలం. ఆయన మనలో ఉన్నాడని మనలో ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఆ ఫీల్ అనేది. దేవునికి స్తోత్రం. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు ఉండడు. మనం ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనలో దేవుడు ఉన్నాడనే విషయం మనం ఎరుగుతాము. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది అంటున్నాడు. యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 మనం చూస్తే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. కుమారుడు ఎక్కడున్నాడంట?
తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే ఆయన మనం ప్రేమతో హత్తుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం చిన్నపిల్లల్ని, మన పిల్లల్ని ఏం చేస్తాం, హత్తుకొని అలాగూ మనము అలా హత్తుకొని ఉంటాం. అంటే కుమారుడైనటువంటి దేవుడు తండ్రి చేత అలాగూ ప్రేమించబడిన ఆయన పంపించాడు. ఆయన మనల్ని దేవుణ్ణి మనకి ఎవరు బయలుపరిచాడు, ఎవరు రివీల్ చేశారంటే యేసు క్రీస్తు. ఆయన ఎక్కడున్నాడంట? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుని. అంటే ప్రేమ స్పర్శ అనేది, అంటే దేవునిలో నుండే ప్రేమ అనేది కలుగుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 కూడా మనం చూస్తే, మొదటి పత్రిక 6:16 మనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సు. ఆ తేజస్సు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. ఆయన అక్కడ నివసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు, మరణము లేనివాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు. మనుష్యుడు ఎవడు కూడా ఆయన చూడలేదు, ఆయన మహిమను చూడలేదు. మోషే ఆయన వీపు వరకే చూడగలిగాడు, కానీ నమ్మవద్దు ప్రభువా, నేను నీ మహిమను చూడాలి అంటే చూడలేకపోయాడు. మానవ శరీరంతో దేవుని చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. హల్లెలూయా. దేవుని మనం చూడలేము. ఆయన అమరత్వము కలిగినటువంటి వాడు, మరణము లేనివాడు, ఏ మానవుడు కూడా చేరుకోలేనంత మహిమలో అత్యున్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలోనే మన కాంటాక్ట్స్లో 4:20 అనేక సార్లు చదివిస్తున్నాను భాగాన్ని. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయంలో 13వ వచనములో, దీని వలన ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన ఆత్మను మనకి సంపూర్తిగా ఇవ్వలేదు, కానీ కొంత మనకి దేవుడు ఇచ్చాడు. ఆత్మలో పాలుని ఎంత ఇచ్చాడంటే మనకి కొద్దిగా ఇచ్చాడు. మనము ఆత్మ కలిగిన వారము. దేవునికి స్తోత్రం. మనం దేవుని యందు రక్షణ పొందిన వారం అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ కలిగిన వారమై ఉన్నాము. మనము రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము చూస్తే, మనము ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అనే మాట కూడా మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతా కూడా 26వ వచనము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమునుగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ మనలో ఉంది. ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు అన్నది ఎఫెసీ పత్రిక. సంచకరువుగా అంటే రైట్ మీనింగ్ ఏంటంటే అడ్వాన్స్గా ఇచ్చాడు, కొంత ఇచ్చాడు మనకి. ఆ ఆత్మను మనం అనుభవిస్తున్నాం. సంపూర్ణతలోనికి ఇంకా మనం వెళ్ళలేదు, చూస్తాం ఆయన. యోహాను సువార్త 14:20లో, నేను నా తండ్రి యందును
మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నిత్యత్వంలో నేను తండ్రి యందు ఉన్నానని, మీరు నా యందు ఉన్నారని ఆ దినమున మీరు ఎరుగుదురు. దేవుని ఎరిగేటువంటి ఒక దినాన్ని, ఆయన చూసేటువంటి ఒక దినాన్ని, ఆయన మహింపరిచే ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకున్నదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో మనము చూస్తాము. 15:50 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షేత అక్షేతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో అంటే ఇక్కడ రక్త మాంసాలతో ఆయన మనం చూడలేము, ఎందుకంటే ఆ శక్తి సరిపోదు. యేసయ్య రక్త మాంసాలతో వస్తేనే ఆయన శ్రమ పడ్డాడు, శోధించబడ్డాడు, బాధింపబడ్డాడు, ఆయన కోపం వచ్చింది, ఆయనకి దాహమైంది, ఆయనకు ఆకలి అయింది. దేవాతి దేవుడై ఉండి మనుషుల యొక్క ప్రతి అనుభవాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:14 మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవుణ్ణి చూడలేదు అని రాయబడింది, ఎవడను చూడలేదని రాయబడింది. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యందు ఉండిన, వాక్యమే దేవుడు. ఆయన మనం ఎలా చూడగలం? ప్రేమ కలిగి ఉండటం ద్వారా చూడగలము. ఆయన వాక్యము, ఆ వాక్యమే, ఏ వాక్యము అయితే దేవుడై ఉన్నాడో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన మన మధ్యలో నివసించాడు కాబట్టి ఆ వాక్యమైన దేవుడు యేసు కాబట్టి యేసును చూసినప్పుడు దేవుడు ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అయితే శరీర ధారణలో వచ్చినటువంటి యేసు దేవుడు కాడంటే దేవుడే, కానీ మానవ స్వరూపంగా వచ్చాడు. అసలు ఒరిజినల్ మహిమను మనం చూడలేదు, జస్ట్ అనుభవించామంతే, దాన్ని చూపించాడు అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? యేసు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు. అద్వితీయ తండ్రి అయిన దేవుని ఎదుట అద్వితీయ కుమారునిగా ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఆయన ఏదో ఇక్కడికి వచ్చాడు మానవుల కొరకని, ఆయన కొద్దివాడు కాదు, ఆయన మన కొరకు తక్కువవాడుగా చేయబడ్డాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. దేవదూతకు ఉన్నటువంటి శక్తితో రాలేదు ఈ భూమి మీదకి, కేవలము పూర్తి మానవుడిగా వచ్చాడు. పూర్తి దేవుడు పూర్తి మానవుడిగా వచ్చాడు. విశ్వభావ సంభూతుడు, హైపోస్టాటిక్ యూనియన్, చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట నేను. ద్విస్వభావ సంభూతుడు, 100% గాడ్, 100% ఫ్లెష్లో ఆయన వచ్చి ఉన్నాడు. రక్త మాంసాలు కలిగి ఉన్నాడు. ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాడు. ఎంత ప్రేమ చూడండి. మహిమను విడిచి మంటికి ఎత్తించాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్తలను 3:17 మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి ఎందుకు పంపించాడు? తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న, ఐక్యమై ఉన్న, ఆత్మలో ఐక్యమై ఉన్న దేవుడు, కుమారుడైన దేవుడిని లోకానికి ఎందుకు పంపించాడంటే లోకము రక్షణ పొందటానికి, పాపముల నుంచి విడిపించబడటానికే కానీ వారికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన నమ్ముకుంటే రక్షణ పొందటానికి ఆయన పంపించాడు. 4:2 కూడా మనం చూస్తే, 4:2 కాదు, 4:42 ఒకసారి చదవండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. హల్లెలూయా. సమరయ స్త్రీ, ఆ సమరయ పట్టణంలో ఆ స్త్రీ యొక్క
అనుభవాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు, ఇదిగో నీకు 5గురు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న వ్యక్తి నీ భర్త కాదని చెప్పినప్పుడు, అయ్యా మేము ప్రవక్తని నమ్ముచున్నామంటే, ఇప్పుడు నమ్ముచున్నానంటే నేను ఇచ్చు నీళ్లు వాడు త్రాగవాడు ఎప్పటికీ కూడా దప్పికొనడని ప్రభువు చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా మెస్సియా వస్తానని మాకు తెలుసు, ఆయన అన్ని మాకు తెలియచేస్తాడని చెప్పినప్పుడు ఈ సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు, నేనే ఆయనని బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి నేను మెస్సియాను చూశాను, ఆయన వచ్చేసాడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ మారిపోయి చెప్పింది, ఇక నేను ఈ పాపం చేయను, నేను ఆయన బిడ్డగా మారిపోయాను, మెస్సియా నాతో మాట్లాడాడు అని చెప్పి. అదే ఇలాంటి స్త్రీ ఇలాంటి సాక్ష్యం ఇచ్చింది ఏంటని ఆ మాటను బట్టి ఆయన పరలోకము నుండి వచ్చిన మెస్సియా అని నమ్మారు. దేవునికి స్తోత్రం. మెస్సియా ప్రేయర్ హౌస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ అధ్యాయము ద్వారానే దేవుడు మాట్లాడాడు. 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎదుర్కొన్నాను. మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాను, ఆయన వచ్చాడు అంటే మనుషుల యొక్క సాక్ష్యము ద్వారా కూడా దేవుణ్ణి ప్రజలు ఎరగగలుగుతారు. మనం మారి ఇతరులకు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ దేవుని ప్రజలు నిజ దేవుణ్ణి చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. త్వరగా ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఒకసారి దయచేసి చదవండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కనుక రక్షణ ఇచ్చాడు. శాంతి లేని వారికి శాంతి, సమాధానము లేని వారికి సమాధానం, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు ప్రకటించడానికి వచ్చాడు. ఆయన మూలముగా అందరూ రక్షించబడేటువంటి అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 15వ వచనము, యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. రోమాపత్రిక 10:9 మన కంటక వాక్యాలు ఇవన్నీ కూడా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. ఎలా రక్షణ కలుగుతుంది? హృదయములో నమ్మితే. దేవునికి స్తోత్రం. యేసు దేవుడని నీ హృదయంలో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయన శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు మరణములో నుండి పునరుత్థానుడిగా లేచాడు, ఆయన లేపబడ్డాడని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతూ ఉంది. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో, దేవుని ఒప్పుకోవటం బాప్తిస్మ సాక్ష్యం అంటే బహిరంగంగా సాక్ష్యం చెప్పటం, ఆయన బిడ్డగా నేను మారానని చెప్పటం, అది గుర్తు అన్నమాట. అందుకే అందరి ముందు నీళ్ళలో అడుగుతాం. మరి సంఘంలో కూడా సాక్ష్యం అడిగిన తర్వాతే, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే వారికి రక్షణ భాగ్యము రక్షించబడిన దానికి గుర్తుగా బాప్తిస్మాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:23లో కూడా మనం చూస్తే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు యేసుని నమ్మటం, యేసుని ప్రేమించిన రీతిగా మనం ఇతరులను ప్రేమించటం, ఇదే దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆయన నమ్మటంలోనే రక్షణ ఉందండి. ఆయన నమ్మిన వాడు దేవునికి సంబంధించిన వాడు, నమ్మని వాడు దేవుని యొక్క ఉగ్రతను చూస్తాడని చెప్పబడుతుంది. నమ్మితే చాలు. నమ్మటం వల్ల నీతి, నమ్మటం వల్ల రక్షణ, నమ్మటం వల్ల పాప క్షమాపణ, నమ్మటం వల్ల దేవుని యొక్క రాజ్య వారసత్వము జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మటం అనేటువంటిది అది తప్పకుండా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగి తీరాలి. 4:2లో యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి
దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. ఎవరైనా మీకు ఏదైనా వేరేది బోధిస్తూ ఉంటే ఒక ప్రశ్న మీరు వాళ్ళని అడగాలి, యేసుక్రీస్తు దేవుడని నీవు నమ్ముతున్నావా? ఇంకేదేదో చెప్తాడు, అది అయిపోయిందంటే ఇంకో చోటకి వెళ్ళాం మేము, ఇంకా అంతకంటే పైమెట్లో ఉన్నాం. అది కాదు, ఇప్పుడు ప్రజెంట్ నీవు ఆయన శరీరధారిగా వచ్చిన యేసుని దేవునిగా నమ్ముతున్నావా? అలా ఎవరు ఒప్పుకోరో అది దేవుని సంబంధమైంది కాదు. పరీక్షలో ఎలా పరీక్షించమన్నాడు? 1వ వచనంలో పరీక్షించమన్నాడు, 2వ వచనంలో ఆ పరీక్ష ఎలాగ చేయాలో కూడా చెప్తున్నాడు. ఎలా చేయాలంట? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైంది. ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన దేవుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరో కానివాడెవరో మనం ఎరుగుతాం. సింపుల్ థింగ్. దేవునికి స్తోత్రం. 5:1 యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. 5వ వచనం యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. ఆయన నమ్మటం ద్వారా ఇంకా నీ జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే లోకమును జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మనం ఇన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే ఒక్కటే, ఆయనను నమ్మటాన్ని బట్టి మాత్రమే. లోకాన్ని జయిస్తాం, నువ్వు జయించలేవు, దేవుని కొరకు జీవించలేవు అని సాతానుడు మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తాడు. కానీ కాదు, ప్రభువుని ఇదిగో నేను లోకాన్ని జయించాను, నన్ను నమ్మిన వారికి కూడా జయించేటువంటి శక్తి ఆ ఆత్మను బట్టి నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాను. 4:4 మనం ధ్యానం చేసుకున్నాం. చిన్నపిల్లలారు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక ఆయనను మనము నమ్మినప్పుడు లోకాన్ని జయించే శక్తిని మనం పొందుకున్నాం. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ప్రాచీన స్థితిలో ప్రభు నమ్ముకొనక ముందు మన యొక్క జీవిత విధానం వేరు, మన అనుభవాలు వేరు, మన థాట్స్ వేరు, మన యొక్క చర్యలు వేరు, మనస్సాక్షి లేని ఒక జీవితము. ప్రభువు నమ్మిన తర్వాత మన యొక్క జీవితము దేవుని బిడ్డలారా మనస్సాక్షి కలిగిన జీవితము. దేవునికి స్తోత్రం. చివరి మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. మనలో దేవుడు ఉన్నాడా లేదా? ఆయన మన యందు ఉన్నాడని అంటే ప్రజలు ఏమని అడుగుతారు? నేరుగా దేవుడు చూపించి నేను నమ్ముతాంటారు. కానీ మనకేం చెప్తున్నాడంటే ఆయన రక్తమాంసాలతో మనం ఆయన చూడలేము, అనుభవించగలం. ఆయన నమ్ముకో, అప్పుడు నువ్వు ఆయన ఎరుగుతావని చెప్పాలి. దేవునికి స్తోత్రం. చివరి మాట యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యేసే చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. దేవుడు నీకు ఇచ్చిన మాట నీవు గైకొంటున్నావా? గైకొంటలేదంటే ఆయన నువ్వు ప్రేమించట్లేదు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ఎవరైతే వాక్యాన్ని గైకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో తండ్రి ప్రేమను వారు పొందుకుంటారు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము. హల్లెలూయా.
వాక్యాన్ని గైకొని జీవించే వ్యక్తిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి జీవిస్తారు. ఎవరిలో జీవించాలని ఆశపడుతున్నారంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఎవరైతే ఉంటారో వారిలో వారు జీవించాలని ఆశపడుతున్నారు. దీన్ని బట్టి దేవుని మనం నేరుగా చూడటం ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన అనుభవించడంలోనే ఎంతో ఆనందం ఉంది. ఆయన చూసేటువంటి ఒక దినాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మనం ఇప్పుడు ఎలా చూడగలం, ఎలా అనుభవించగలం అంటే త్రూ లవ్, దేవుని ప్రేమ మనం కలిగి ఉండటం ద్వారా ఆయన మనం చూడగలము. అలాంటి ప్రేమ కలిగిన వారమై ఆయన మహింపరిచేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరు వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినము నాయన సీయింగ్ గాడ్ త్రూ లవ్, ప్రేమించుట ద్వారా మిమ్మల్ని చూడగలము, అనుభవించగలము. అయా నాయన మీ ఆజ్ఞలను గైకొనడం ద్వారా మీరు మాలో జీవిస్తారనే సత్యాన్ని మాకు బయలుపరచడం స్తోత్రం. చేరువచ్చిన బిడ్డలను బలపరచండి, మీ కృపతో నింపండి. రాత్రి విన్న వర్తమాన బిడ్డల హృదయాల్లో నిరంతరంగా ఫలించటకు సహాయం చేయండి. ఇంకా గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో మీరు జరిగిస్తుండండి ప్రభువా. ఉన్నతమైన మీ కృపకు నీ బిడ్డలను అప్పగిస్తూ ప్రభువా, మిగిలిన పరిచర్యలో మీ సహాయం కోరుకుంటూ రాత్రి ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృపను వర్ధలు చేయమని యేసు శక్తి గల నామాలు మనవలని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. చివరి మరి ప్రార్థనలో కొంత సమయం మనం గడుపుదాము.